ఏంటండి ప్రతిరోజు టిఫిన్ చేయాలంట. మళ్ళీ నిన్న చేసిన టిఫిన్ ఈరోజు చేయకూడదంట. ఈరోజు చేసింది రేపు చేయకూడదంట. రోజుకొక టిఫిన్ అంటే ఎక్కడి నుంచి తీసుకువస్తామండి? ఏమని చేస్తాము? ప్రతిరోజు టిఫిన్ పెట్టాలంటే ఎవరి వల్ల అవుతుందండి? ఒకరోజు పెరుగన్నం తినేయండి అంటే మాత్రం అస్సలు ఒప్పటం లేదు. చలి బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎవరు చలిదన్నం తింటారు? టిఫిన్ చేసి మా ఇంట్లో ఒక్కటే గోలండి. ఏంటండి ప్రతిరోజు టిఫిన్ చేసి పెట్టాలంటే ఆ టిఫిన్ చేసి వాళ్ళకి వడ్డించేసరికి మనకి ఇక నోరూరుతుంది. వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మన ఆకలి చచ్చిపోతుంది. ఏంటండి ఇది? అస్సలు చేయలేకపోతున్నాను. ఐడెంటిటీ కార్డ్ అనే తాళిబొట్టుని మన మెడలో వేసి ఆఫీస్లో వర్కర్స్కి చెప్పినట్లుగా మనకి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లు వేస్తూనే ఉంటున్నారండి. మనకి వాళ్ళు వేశాక చెయ్యక తప్పుతుందా? మరి మెడలో ఐడెంటిటీ కార్డ్ అనే తాళిబొట్టుని వేసుకొని తిరుగుతున్నాం కదా, వాళ్ళు చెప్పింది చెయ్యాల్సిందే. చెయ్యకపోతే మనం పుట్టింటికి వెళ్ళాల్సిందే. వాళ్ళకి ఏంటండి దర్జాగా బయటికి వెళ్ళి సంపాదించి తీసుకువచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నింటినీ చెయ్యాలంటే ఎవరి వల్ల అవుతుందండి? మనం కాబట్టి ఓపిక మీద చేస్తున్నాం. అదే మనల్ని సంపాదించమని వాళ్ళని ఇంట్లో కూర్చొని వంట చేసి ఇవన్నీ చక్కబెట్టమంటే అమ్మో వాళ్ళు చేస్తారా? అస్సలు చెయ్యరు. అయినా ఆ ఊహ ఎంత బాగుందో కదండి. అది ఊహలానే ఉండిపోతుంది. ఎప్పటికీ మనం ఈ వంటింటికే పరిమితం, వాళ్ళు ఆర్డర్ వేయడానికే అంకితం అని చెప్పి అంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.